హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం 5,000 కోట్ల రూపాయలు విడుదల. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే జూలై 2వ తేదీన అనగా మంగళవారం సెక్యూరిటీ బాండ్స్ ద్వారా అయితే 5,000 కోట్ల రూపాయలకు ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఇంటెండ్ అయితే పెట్టింది. సో ఈ డబ్బు అనేది 3-4 తేదీలలో జమ అవుతుంది. సో ఈ లోపల సామాజిక పెన్షన్లు అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయిపోతాయి. సో ఈ 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం పథకాలకైనా వాడాలి, లేదంటే ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసమైనా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే పథకాలు ఇంకా ఏవి కూడా అన్నీ అమలు కాలేదు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన 2-3 వారాలు గడుస్తుంది అంతే. కాబట్టి ఇంకా కొత్తగా పథకాలు అప్లై చేసుకునే దానికి ఎటువంటి అప్లికేషన్లు వదలలేదు. సో ఈ లోపల పెండింగ్ బకాయిలైన ఈ 5,000 కోట్లతో చెల్లించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. సో ఈలోపు ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెండింగ్ విషయం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి 5,500 కోట్లు పూర్తిగా కాకపోయినా సరే పార్షియల్గా, అంటే కొంత మొత్తాన్నైనా కూడా పెండింగ్ బకాయిలకు చెల్లించేదానికి జూలై నెలలో పెండింగ్ బకాయిలు చెల్లించబోతుంది. సో ఈ మేరకు ఈ బకాయిల కోసం ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.